లక్ష్మణుడికి మొదట్నుంచి ఆవేశం ఎక్కువ. ముఖ్యంగా శ్రీరాముణ్ణి ఎవరేమన్నా అస్సలు సహించాడు. లక్ష్మణుడి ప్రాణమే శ్రీరాముడు. లక్ష్మణుడి ఆవేశం ఏ స్థాయికి వెళ్ళిందంటే, నువ్వు సరే అంటే తండ్రిని కూడా చూడకుండా దశరథుణ్ణి ఈ అయోధ్యను ధ్వంసం చేస్తానని రాముడితో అన్నాడు. లక్ష్మణుడు కోపంతో ఊగిపోయాడు. అప్పుడు రాముడు, ఇది విధివశాత్తు జరిగిందే తప్ప ఇందులో తండ్రి గారి తప్పు గాని కైక తప్పు గాని లేదు అని లక్ష్మణుణ్ణి శాంతింపజేశాడు. తండ్రి గారు చెప్పినట్టు వనవాసం చేసేందుకు తనకి ఎలాంటి బాధ లేదన్నాడు. ఎందుకంటే రావణ వధే తన అసలు లక్ష్యమని రాముడికి తెలుసు కదా. దైవికంగా ఆలోచిస్తే ఈ ఘట్టాన్ని ఆ విష్ణువే సృష్టించాడు. కౌసల్య కూడా అర్థమైపోయింది. రాముడి మాటలను బట్టి అతనే విష్ణు అవతారమని కౌసల్యకు అర్థమైనట్టు కూడా రామాయణ శ్లోకాలు చెప్తున్నాయి. రావణ వధ కోసమే రాముడు అనివార్యంగా వనవాసానికి వెళ్లాలని కౌసల్య తనకు తాను సమాధానపరుచుకుంది. రామాయణంలో కౌసల్య పాత్ర చాలా గొప్పది. ఒక తల్లిగా ఎన్నో త్యాగాలు చేసింది. వనవాసానికి బయలుదేరిన రాముడు చేతికి విశల్యకరణి అనే ఒక మూలికను కట్టింది. అస్త్రాల వల్ల కలిగే గాయాలు తగలకుండా విశ్వామిత్రుడు రాముడికి మంత్రోపదేశం చేశాడు. శ్రీరాముడి తల్లి కౌసల్య కట్టిన ఈ విశల్యకరణి బాణాలు బల్లాలు లాంటి శస్త్రాల వల్ల తగిలే దెబ్బలను వెంటనే మాయం చేస్తుంది. అంతకు మించి తల్లి ప్రేమను మించిన మందేముంది? ఆమె ఆశీర్వాదమే శ్రీరాముడికి 1000 ఏనుగుల బలం.